మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ముఖ్య అంశంకి వచ్చి ఉన్నాం. ఈరోజు మన ప్రసంగ అంశం విధేయత. ఈ యొక్క మాట దేవునికి ఎంతో ఇష్టమైన మాట, ఆయన ప్రేమించే మాట. మనం నిజమైన క్రైస్తవులుగా, నిజమైన విశ్వాసులుగా ఉండాలనుకున్నట్లయితే విధేయత అనే మాట గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తారు, మనకి తెలుసు కదా, ఆత్మకార్యాలు రాస్తారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఈ 9 తొనల వలె ఒక ఆరెంజ్లో ఎలా ఉంటాయో ఆ విధంగా అన్నీ కలిపి ఒకే మాటలో చెప్పాలంటే విధేయత. విధేయత కలిగి ఉన్నవారు దేవునికి ఇష్టం. ఈ యొక్క ఆత్మఫలం కలిగి ఉన్నవారు దేవుని బిడ్డలు. అలాగే ఇవన్నీ కూడా దాంట్లో ఇమర్చి ఉంటాయి అన్నమాట అండి. ఒక ఆరెంజ్లో తొనలు ఎలా ఉంటాయో అలాగా అన్నీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే విధేయత అనుకోవచ్చు. ఆ విధేయతని పాటించినప్పుడు యేసు దేవునికి ఇష్టంగా మనం జీవించగలుగుతాం. పేతురు గారు ఏ విధంగా పొందుకున్నారు చూడండి. అందరూ కూడా తేండి. లోక సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. అలాగున సీయోనుతో కూడా పాలినవారైన జబదేయ కుమారులకు యాకోబును, యోహానును ఇస్మాయిముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి మనుషులను పట్టువాడు అయిందు అని సీయోనుతో చెప్పాను. వారి దోణులని దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభు చెప్పిన మాటకి విధేయుడయ్యాడు అనమాట పేతురు. ఇక్కడి నుంచి నువ్వు మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నాడు. అన్న వెంటనే ఏం చేస్తున్నాడు ఆయన? యేసు ప్రభు డైరెక్ట్గా మాట్లాడిన మాట. ఎందుకని వెంటనే నువ్వు నా శిష్యుడు అని చెప్పేసి నన్ను వెంబడించమని ప్రభు చెప్పారంటే ఆ పేతురులో ఉన్నటువంటి విధేయత. ఆయన విధేయత ఎలా ఉందో చూడండి. 11వ వచనం మళ్ళీ చదవండి. వారి దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. సమస్తమును విడిచిపెట్టి ఇంకా ఇంటికి వెళ్ళి అన్నీ చూసుకుని వస్తాను, ఇవన్నీ అప్పగించేసి లేకపోతే బోట్లన్నీ అమ్మేసి మీ సేవకు మీతో వెంబడిస్తాను అనలేదు పేతురు. నమ్మాడు, వెంబడించడం మొదలుపెట్టాడు. మరి మన జీవితంలో దేవుడు మాట్లాడినట్లయితే మరి ఎంతవరకు నమ్మి తర్వాత ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటానండి, ఒక వారం రోజులు టైం నాకు కావాలి, ఏమీ లేవిక. నమ్మాడు, విధేయత చూపాడు. అది మన ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నారు. ఆయన పేతురు ఇమ్మీడియట్ తీసుకున్న ఈ నిర్ణయం దేవునికి బాగా నచ్చింది అన్నమాట. అందుకే అంటున్నాడు, వెంటనే పేతురు గారు ఇంకో ప్రశ్న వేయలేదు. ఇక ప్రభా వెంబడించడం అంటే ఏం చేయాలి, మరి నేను కొద్ది టైం ఇస్తారా నాకు, ఇంకేం ప్రశ్నలు లేవు. ఇక మనమైతే అడుగుతాము, నీకు సేవకు పిలుచుకుంటున్నాను నువ్వు రావాలి అన్నట్టునే వెంటనే మనం విధేయులు అవ్వలేం. పేతురు చెప్తున్న మాటకి ఆశ్చర్యపడిపోయారు అన్నమాట. ఏంటంటే వెంటనే దోణులు విడిచిపెట్టి వెంటనే బయలుదేరాడు అన్నమాట ప్రభువుతోటి. ఎక్కడికి వెళ్తే అక్కడికి. అది ప్రశ్న అడగకుండానే వెంబడిస్తే అది దేవుని మాట వినడం, దాన్నే విధేయత అంటారు. హల్లెలూయా. దేవుడు చెప్పిన వెంటనే ఎందుకు ఏంటి డీటెయిల్స్ లేవిక. దేవుడు వెంబడించమంటే వెంబడించాలి, ఆయన చెప్పమంటే చెప్పడం, దాన్నే ఏమంటారు? విశ్వాసం అంటారు. విశ్వాసం అంతే తండ్రి నడిపిస్తాడు, ఆయన చూసుకుంటాడు అంతే. మరి అలాగా పిల్లల పోషణ అలాగా ఏమీ లేవిక. ఆయన నడుచుకున్నారు, నమ్మారు, బయలుదేరాడు అంతే. విశ్వాసము విధేయత అంటే. అందుకనే విశ్వాసాన్ని విధేయతను మనం వేరు చేసి మాట్లాడకూడదు అన్నమాట. ఏంటి? విశ్వాసము విధేయత వేరు చేయకూడదు. ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ షుడ్ నాట్ సపరేట్. ఎప్పుడు విడదీయకూడదు అనమాట. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ద్వారా విధేయత చూపాలి. ఆ రెండు కలిపే ఉంటాయన్నమాట. మరి విశ్వాసం అంటే అర్థం ఏంటంటే యజమానులు కానీ తల్లిదండ్రులు కానీ ఏదైనా చెప్తే ఎదురు ప్రశ్న వేయకూడదు అంతే. సంఘ కాపురి ఏం చెప్పినా కూడా ఎదురు ప్రశ్న వేయకూడదు, వెంటనే చేసేయాలంతే. అది దాసుడు అంటే ఆ విధంగా ఉండాలి. దాసులు దేవునికి మన దాసులే ఉండాలి. దేవుని మాటను అంగీకరించి నమ్మావా చేసేయాలంతే. దేవుడు మనతో మాట్లాడతాడు, కానీ మనం అనేక విషయాల్లో మనం వర్దిలట్లేదంటే కారణం ఏంటంటే మనలో గొప్ప విశ్వాసం లేదు. చెప్పింది చేయాలంతే, చెప్పింది వెంటనే చేసేయాలంతే. ఇంకా దీనికి పోస్ట్ పోన్ లేదు, ఇక ఇమ్మీడియట్లీ చేయాలి. అదే విశ్వాసము విధేయత. అదే ప్రభు మనకి ఈరోజు మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా అబ్రహాం కూడా అంతే కదా. అబ్రహాం ఏం చేశారు? అబ్రహామా నువ్వు ఉన్న ప్రదేశం నుంచి లేచిరా,
అని చెప్పేసి ఎక్కడికి తీసుకెళ్తున్నా ప్రభా, ఏంటి ప్రభా, ఇంకేం అడగడం లేదు. ఇంకా ఆయన ఏం చేసేవారు ముందు? అబ్రహాం విగ్రహాలు అమ్ముకుంటూ అయితే దేవుడు పిలిచాడు, నేను చూపించి దేశానికి వెళ్ళమన్నాడు అంతే, ప్రభు పిలిచి అంతే. వెంటనే మరో ప్రశ్న అడగలేదు, దేవా ఎక్కడికి తీసుకెళ్తున్నావు, అక్కడ ప్రదేశం బాగుంటుందా, మరి అంతా బయలుదేరుతున్నాను ఫ్యామిలీతోటి, మరి అక్కడ ఎలా ఉంటుంది, ఏం ప్రశ్న లేదు. అది ఇంకా ఎదురు సమాధానం లేదు. బయలుదేరమన్నాడో తీసుకుని బయలుదేరాడు అంతే. అన్ని వదిలిపెట్టేసి అన్నీ బయలుదేరాడు అంతే. వెంటనే అదే గొప్ప విశ్వాసము, ఆ విశ్వాసంలో విధేయత దేవునికి బాగా నచ్చిందనమాట. అందుకనే అబ్రహాం గురించి మాట్లాడుతూ ఏమంటానంటే, ఇది నా స్నేహితుడు అంటాడనమాట. మరి మీరు మనలో కూడా అదే విధంగా, అదే దేవుడు మన దేవుడు ఈరోజు కూడా అదే విధమైన మనం కూడా స్నేహితులుగా పిలువబడతాం అనమాట దేవునికి. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మరి ఇంకోసారి వచ్చాడు మళ్ళీ దేవుడు అబ్రహాం దగ్గరికి, ఆ పైకోసారి చూడు అన్నాడు. చూశారు. చూస్తే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో నీ సంతానాన్ని అంతంగా ఆశీర్వదిస్తా అన్నాడు. మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఆ ఇసుక చూడు అన్నాడు. ఇసుక తీసుకో చేతితోటి అన్నాడు. తీసుకున్నాడు. ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో ఒకసారి లెక్క పెట్టాడు. అయ్యా నా వల్ల కాదే, నేను లెక్క పెట్టలేనయ్యా అంటే, అయితే ఈ ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో ఒకసారి పైకి విసిరాడు. ఎన్ని ఉన్నాయో అన్ని, అంత గొప్ప సంతానాన్ని నీకు ఇస్తా అన్నాడు. ఎన్ని గుప్పులు ఇసుక వేసినప్పటికీ అంత ఇస్తా అన్నాడు. అంతే. మరి రాలేదు, అప్పటికీ రాలేదు, అయిపోయింది. మళ్ళీ అప్పటికే 75 సంవత్సరాలు వచ్చేసినాయి ఆయనకి. మళ్ళీ తర్వాత వచ్చాడు దేవుడు. వచ్చి నీకు ఒక కుమారుడిని ఇస్తున్నాను అన్నాడు అనమాట. నీకు ఒక కుమారుడిని ఇస్తున్నాను, నీకు వంశం ఉండడానికి ఒక కుమారుడిని ఇస్తున్నాను, అతనే ఇస్సాకు. మరి తర్వాత మరి ఇస్సాకు ద్వారా మళ్ళీ 100 సంవత్సరాలు, మళ్ళీ 25 సంవత్సరాలు మళ్ళీ గ్యాప్ ఇచ్చాడు దేవుడు. ఎంత ఆలస్యం! 25 సంవత్సరాల తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు కుమారుడు కలగటం జరుగుతుంది. 100 సంవత్సరాలకు. అది దేవుడు ఒక్కొక్కసారి ఆలస్యం చేస్తాడు. ఎందుకో తెలుసా? పరీక్ష పెట్టడానికి. అబ్రహాంను పరీక్షను పెట్టిన దేవుడు నన్ను కూడా పరీక్ష పెడతాడు. లేట్ చేస్తున్నప్పుడు అయ్యో నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు, నన్ను విడిచిపెట్టేసాడని ఏనాడు అడగలేదు. తన భార్య సలహా కూడా తీసుకోలేదు ఆయన. అయితే దేవుని ఎందుకు విశ్వసించాడు? నా దేవుడు అన్నాడంటే చేస్తాడు. నా దేవుడు నాకు జాబ్ ఇస్తానంటే ఇస్తాడు అంతే. అప్పులు తీరుస్తాడు అన్నాడంటే తీరుస్తాడు అంతే. ఇంకా అంతే. అప్పుడు అద్భుతాలు చేస్తాడు మన పట్ల. ఆ గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటే అదే నీ విధేయత. మరి నువ్వు ఈరోజు విధేయతగా ఉండగలుగుతున్నావా? ఒకసారి చూడండి, పోనీ ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశీలించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక్కదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. కుమారుని బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. అక్కడికి వెళ్ళమన్నాడంటే ఏమో దేవుడు అన్యాయం చేసేవాడు కాదు అని తెలుసు ఆయనకి. దేవుడు న్యాయవంతుడని తెలుసు. వెళ్ళమన్నాడు, వెళ్ళిపోవటం అంతే. తీసుకెళ్ళిపోయాడు. మరి కుమారుడు కూడా అడుగుతాడు, ఏదైనా అన్నీ ఉన్నాయి కదా, మరి బలి ఇవ్వడానికి ఏదైనా అడుగుతాడు కూడా ఇస్సాకు. మనకు తెలిసిన విషయం ఇది. అయితే ఆయనే చూసుకుంటాడు అంతే. యెహోవా ఈరే అంటారు కదా, పాడుతున్నాం మన పాటలు. మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు. ఎలా సార్ మనకి ఇది లేదు మనకు అది లేదు అనుకుంటున్నాం మనం. అప్పుడు ఆయన యెహోవా ఈరే అనాలంతే. ఆయనే చూసుకుంటాడంతే. సమస్తము చూసుకునేవాడు ఆయనే. ఆయన నడిపిస్తున్న దేవుడు, ఆయన పనికి పిలిచిన దేవుడు మనం విడిచిపెట్టేస్తాడా? మనం విడిచిపెట్ట. ఆయన నడిపించుకుంటాడు. ఆయన ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరి ద్వారానో దేవుడు కార్యం చేస్తాడు మన పట్ల. ఆయన నడిపించే దేవుడు. అయితే అబ్రహాము నో అనే మాట ఆయన నోటంట రాలేదు దేవుడు చెప్తే. మనం కూడా అటువంటి విశ్వాసము, అటువంటి విధేయత కలుగున్నప్పుడు దేవుడు మనల్ని అద్భుతమైన రీతిలో తన బిడ్డలుగా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు విధేయత అంటే అర్థం ఏంటి అసలు? విధేయత అంటే, విధేయతకు పర్యాయ పదాలు ఏమిటుంటాయి? వినయంగా, చాలా నమ్మకంగా ఉంటాడండి. అది ఈ అబ్బాయి చాలా వినయంగా ఉంటాడు, చాలా నమ్మకస్తుడిగా ఉంటాడు. అది ఒక పర్యాయ పదం. ఇంకా మర్యాదగా మాట్లాడుతూ, ఎప్పుడు కూడా కోపతాపాలు లేకుండా, కోపం అంటే చూడలేదండి, చాలా మర్యాద అండి, చాలా మర్యాదగా ఉంటాడు, చాలా అణుకువగా కూడా ఉంటాడండి అని చెప్తూ ఉంటాం. అదే మర్యాద, అదే విధేయత. అంతేకాకుండా లోబడి ఉండటం అన్నమాట. తల్లిదండ్రులకి పిల్లలు లోబడి ఉండటం, భర్తకు భార్య లోబడి ఉండటం, దేవుడు ఏర్పరిచిన సంఘం అంతా కూడా పాస్టర్కు లోబడి, పాస్టర్ మొత్తం అందరూ కలిపి, మానవులందరూ కలిపి దేవునికి లోబడి ఉండటం, అది దేవునికి ఇష్టం. దేవుడు ఒక క్రమం ఏర్పాటు చేశాడు. ఆ క్రమ రీతిలో భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉండాలి, సంఘ కాపరి ఎలా ఉండాలి అని ఒక సిస్టమేటిక్ పెట్టుకుంటూ వచ్చాడు దేవుడు. ఆ ప్రకారంగా నడుచుకుంటూ అందరూ కూడా మెట్టుకి దేవునికి లోబడి మనం ముందుకు నడుచుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అదే గొప్ప విధేయత. ఆ విధేయతను దేవుడు మనందరిలో కూడా జయం చేస్తాడనమాట. అయితే ఈ రోజుల్లో విధేయత నడిపిస్తున్నారు, కానీ ఏ విధమైన అంత
విధేయత కనిపించట్లేదు. అయ్యగారు అయ్యగారు అంటున్నారు, అంతేగాని నటన. విధేయత కాదు, ఒరిజినల్ విధేయత కాదు, ఇది అంతా నటన. ఎక్కడ చూసినా విశ్వాసుల్లో నటన, అందరిలో నటన, ఎటువంటి గొప్ప గొప్ప నటన నటించేస్తున్నారన్నమాట. అయితే 70% మాత్రమే క్రైస్తవులు విధేయతగా ఉంటున్నారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో. అయితే ప్రభు ఈరోజు మనం అదే మాటతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నువ్వు విధేయతగా ఉంటున్నావా, నమ్మకంగా ఉంటున్నావా? దేవుని దగ్గర ఉంటున్నానంటే మీ దగ్గర లేకపోయినా పర్లేదంటే కాదు, దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు సంఘాన్ని పరిపాలించక సంఘ కాపరి కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ సంఘ కాపరి ఉండాలి, సంఘ కాపరి అండర్లో మిగతా వాళ్ళందరూ ఉండాలి, చెప్పిన మాట వినాలి. మేనేజరు ఇది పద్ధతి కాదు ఇది. కాకపోతే దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘ కాపరికి అనుగుగా ఉండండి, పిల్లల తల్లిదండ్రులకు అనుగుగా ఉండండి, భార్య భర్తకు అనువుగా ఉండండి అని వాక్యం సెలవేస్తుంది. ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి తప్పించి నేనే భర్తనే, నేను చెప్పినట్టేనా నా భర్త వినాలి అంటే కుదరదు. అలాగే పిల్లలు కూడా నేను పెద్దోడిని అయిపోయాను, తల్లిని నేను చెప్పినట్టు నడవాలంటే కుదరదు. సంఘకాపరి ఎక్కువ సంపాదిస్తున్నాను నేను నా మాట ఆయన వినాలి, కానీ ఆయన మాట నేను ఏంటని భాషను అనకూడదు. ఇలాగ ఉండాలి, సిస్టమేటిక్స్ ఉండాలన్నమాట. సామెతలు 15:33 చూడండి ఒకసారి, ఏ విధంగా వాక్యం సెలవేస్తుందో చూద్దాం విధేయత గురించి. యెహోవాయందు భయభక్తులు కలిగియుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయం ఉండును. ఘనతకు ముందు వినయం ఉండును. దేవుడు మనకి గణపరచాలన్నా, దేవుడు మనల్ని ఆశ్రయించాలన్నా ముందే ఉండాలట, వినయం ఉండాలి. ఆ వినయమే విధేయత. మన విధేయతను ఎవరిలోనా చూసామనుకో, ఓహో వీడు గణపరచబడుతున్నాడు రాబో రోజుల్లో అనుకోండి, మార్కులు వేసుకోండి. ఎందుకంటే బైబిల్లో అన్ని సత్యాలే. ఇంకో వాక్యం కూడా చూడండి, సామెతలు 11:2 అహంకారం వెంబడి అవమానం వచ్చును. అహంకారము వెంబడి అవమానము వచ్చును. అహంకారం ఉంటే అవమానం కలుగుతుందట. అహంకారము ఏం అహంకారమో? నీ డ్రెస్ చూసి అహంకారమా, లేకపోతే నీ జాబ్ చూసి అహంకారమా, నీ కారు చూసి అహంకారమా, లేకపోతే నువ్వు హైట్గా ఉన్నావనా, లేకపోతే అందంగా ఉన్నావనా, లేకపోతే ఏం చూసుకుని నీకు అహంకారం? ఏ అహంకారం అన్నది వచ్చింది అంటే ఏంటంటున్నాడు? అవమానం వచ్చును. హల్లెలూయా. చూడండి వాక్యాలు. అందుకనే మనం ఆ స్థితికి వెళ్ళొద్దు. ఎప్పుడు కూడా దీన మనసు కలిగి ఉందాం, విధేయత కలిగి ఉందాం. అద్భుతంగా అహంకారం రాకుండా దేవుడు మనకు సహాయం చేసింది కాక. అదే సామెతలు 3:12 కూడా చదవండి. తండ్రి తనకిష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి ఒక్కొక్కసారి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి చెప్పుకున్నాం కదా, కొంచెం పెరుగుతున్నప్పుడు ఆకులు కట్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఆయన ద్రాక్షవల్లి తోట కదా, మరి ఆయన వ్యవసాయకుడు కదా. మనకి ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు కట్ చేస్తున్నప్పుడు అయ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నీకు చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. అప్పుడు హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు ఈ విధంగా మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు అనమాట. అనేకమైన జ్ఞానవంతుడు అంట. మరి సొలొమోను ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో చూడండి దేవుడు. దేవుని యొక్క జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. మరి ఇంకా సామెతల్లోని 22 సామెతలు 4 కూడా చదవండి. వినయము ఏమేమి వస్తున్నాయో చెప్తున్నారు అక్కడ. వినయము, యెహోవాయందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనత జీవమును దాని వలన కలుగును. దేని వలన కలుగును? యెహోవాయందు భయభక్తులు కాదు. యెహోవాయందు భయభక్తులు కలగలవారుగా ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఈ రోజు నుంచి విధేయత కలిగి ఉందామా? విధేయత కలిగి ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో చూసారా? ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎన్ని ఇచ్చే దేవుడు మనకు దేవుడే అన్నాడు. మరి మనకు అంతే కనుక మనకు విధేయత కలిగి ఉందాం. పాస్టర్స్, యవనస్తులు, అలాగే అందరూ కూడా విధేయత కలిగి దేవుని సంధిలో ముందుకు వెళ్దాం, లోపడదాం. అవి మంచి లక్షణాలు మనలోకి దేవుడు మనకు చూపించి మనకు దేవుడు సహాయం చేస్తాడు. 22 యోబు గ్రంథంలో కూడా అలాగే ఉంటుంది చూడు. 22:29 పడద్రోయబడినప్పుడు మీది చూచేదనందు వినయము గలవారిని ఆయన రక్షించును. ఎప్పుడైనా పడిపోయినప్పుడు కూడా వినయం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. మనం ఒకసారి కోపం కంట్రోల్ చేసుకోలేం, కానీ కంట్రోల్ చేసుకోగలిగితే, ఎందుకంటే కోపం దేవుని నీతిని నెరవేర్చదని యాకోబు అంతా కూడా చెప్తూ ఉంటాడు. యాకోబు అంటే ఎవరు? ఇంకా యేసుప్రభు ఆల్మోస్ట్ బ్లడ్ రిలేషన్. యేసుప్రభు సహోదరుడు. ఆయన కూడా అయినప్పటికీ ఆయనకు గర్వం లేదు. యాకోబు కూడా ఎంత అంటే నా యాకోబు మొదటి అధ్యాయంలో కూడా ఉంటుందన్నమాట. ఆయన నా సహోదరుడు, నా రక్త సంబంధం అని చెప్పుకోలేదు. నేను యెహోవా యేసుక్రీస్తు దాసుడును అంటాడు అనమాట. అంత గొప్ప తగ్గింపు అండి యాకోబుకి. ఎంత గొప్ప తగ్గింపు చూసారా? అటువంటి గొప్ప తగ్గింపుతో అంటాడు. అందుకనే ఇక్కడ అంటున్నారు కదా, పొగరుగా కోపంగా ఉంటే మనకి ఉపయోగం లేదు. అందుకని మనకి లోకంలో మనుషులు ఉండొచ్చేమో తగ్గేదే లేదని వాళ్ళు అనొచ్చు, మనం తగ్గి ఉండాలన్నమాట. మనం పెరిగేదే లేదని మనం అనాలి.
క్రైస్తవులను మనం హెచ్చగొట్టచ్చు, అంటే నా అంత గొప్ప నువ్వెంత అన్నా బాబోయ్ 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 అండొచ్చేమో, పైకి హెచ్చొచ్చేమో, కానీ పెరిగే సమస్య లేదనమాట. వినాలి, ఈ చేతితో వినాలి, చెవితో కూర్చోాలి. ఎట్వెన్స్లో ఈ పొగడ్తలకి లేకపోతే ఇంకో దానికి పడిపోయినట్లయితే దేవుని ఎడలు మనం పైకి ఎదగలేమన్నమాట. విధేయతగా మనం దేవుడు చేస్తాడు. మెట్టికి ఏంటంటే మెట్టికి మనకు గొప్ప చేసేది ఏమిటి? మనల్ని గొప్పవాళ్ళని చేసేది విధేయత. హల్లెలూయా. మన జీవితాల్లో మన స్వభావాన్ని మార్చేసుకుందాం, గొప్ప స్వభావాన్ని మార్చుకుందాం. యేసుప్రభు మరి ధనవంతుడయ్యండు, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టలేని అంత భాగ్యవంతుడయ్యండు కూడా ఈ లోకకి నరరూపిగా వచ్చి 100% మానవునిగా వచ్చి విధేయత చూపించాడు అనమాట. మరి వచ్చి మనకు తోటలో ప్రార్థిస్తుండగా ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర ఈనాటి మొబైల్ అన్నమాట. అప్పటికి మొబైల్ రాలేదు, కానీ అప్పుడు యేసుప్రభుకు మాత్రం దాంట్లో యాపిల్ ఫోన్లో చూసినట్టు చూస్తున్నారు. ఆ పాత్రలో ఏం చూస్తున్నారు? ఆయన ఏ విధంగా సిలువేయబడుతున్నారో, ఏ విధంగా పిడిగుద్దులు గుద్దుతున్నారో, ఏ విధమైన ముళ్ళకేరి పెడుతున్నారో అన్నీ కూడా ఆ పాత్రలో చూసి ఏమంటున్నారు? తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించి అంటున్నారు. అంత భయంకరమైన, ఎందుకంటే ఏ విధమైన దైవత్వం లేదప్పుడు. 100% మానవుడంతే, నువ్వెంత నేనంతే. అలాగే యేసుప్రభు కూడా అదే విధంగా వచ్చి ఉన్నారు. అద్భుతాలు చేశాడంటే మనం కూడా పరిశుద్ధంగా ఉంటే అదే అద్భుతాలు మనము చేస్తాం. అయితే దేవుడు అంటున్నాడు నీ చిత్తమైతే, అయితే ప్రభు చిత్తం కాదని వెంటనే తెలుసుకున్నాడు ఆత్మ ద్వారా. మనం కూడా తెలుసుకుంటాం, ఆత్మ ద్వారా తెలుసుకుని అంటున్నాడు కదా నీ చిత్తమే ఆఖరికి. విధేయత కలిగి ఆ సిలువ మరణానికి అంగీకరించాడు. సిలువ మరణం పొందాడు. సిలువ మరణం పొందకుండా అవదా ప్రభు అని అడుగుండొచ్చేమో. ఈ విధంగా చేసినట్లయితేనే వారికి పాప క్షమాపణ కలుగుతుంది నా మానవులకి అని దేవుడు మాట్లాడి ఉండొచ్చు. అయితే అందుకని వెంటనే ఆయన విధేయత కలిగి ఆ సిలువ మరణానికి ఒప్పుకున్నాడు. అటువంటి గొప్ప విధేయత నీలో నాలో రావాలని ప్రభువు ఆకాంక్షిస్తున్నారు. అయితే విధేయత కలిగిన ఒక వంశం ఉంది, చెప్పమంటారా? మీకు ఎవ్వరికీ తెలియని ఎంతవరకు అబ్రహాం కోసమని, లేకపోతే ఇంకా ఎలీషా కోసం కూడా చెప్పొచ్చు. ఎలీషా కూడా అంతే, వెంటనే అన్నీ విడిచిపెట్టి వచ్చేసిన గొప్ప విధేయత కలిగిన ఎలీషా. అలాగే మరి ఎంత గొప్పవాడు అంటే ఆయన. మంచి 4-5 బండ్లు, ఆ రోజులో పొలము అన్నీ ఉన్నాయి. పొలంలోంచి ఎప్పుడైతే ఆయన మీద చెంగి వేశాడో ఏలియా వెళ్ళి వెంటనే అన్నీ విడిచిపెట్టేసి వెంబడించేసాడు. అంతే, ఇంటికి వెళ్ళి చెప్పొస్తాం, ఇంక మీటింగ్ పెట్టుకుని రావడం ఏమీ లేవేక, పొలంలోంచి వెళ్ళిపోయాడు అంతే పరిచర్యకి. మనం కూడా అలాగే అంత గొప్ప విధేయత కలిగిన దేవుడు గొప్పగా వాడుకుంటాడు. అయితే ఒక బైబిల్లో మీకు తెలియని ఒక గొప్ప విధేయత కలిగిన ఒక వంశం ఉంది. ఆ వంశం కోసం చెప్తాను. అందరూ బైబిల్ తీయండి. మీరు ఎప్పుడు విని ఉండరు బహుశా, చేస్తాను, తీయండి అందరూ ఒకసారి. గొప్ప విధేయత కలిగిన ఒక వంశమే ఎలా ఉంటుందో చూద్దాం. మాకు అందరూ తీయండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఇక్కడ ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇర్మియాతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మోసే 40 సంవత్సరాలు కానాను దగ్గరికి వరకు, కానాను బార్డర్ వరకు నడిపించాడు. అంటే మోషేకి మంచి పేరు కూడా దేవుడు ఇచ్చాడు. ఎంత సాత్వికుడు, గొప్ప సాత్వికుడు, గొప్ప దీనత్వం కలిగినవాడు, గొప్ప దయ ఇది కలిగినవాడు ఆయన. అటువంటి గొప్ప వాడే లాస్ట్లో ప్రభు చెప్పాడు, నువ్వు ఇక్కడ ఆగు, నువ్వు నువ్వు వెళ్ళనవసరం లేదు అక్కడికి, మిగతా వాళ్ళని పంపిస్తానని. అక్కడి నుంచి ప్లాన్ మారింది, దేవుని ప్లాన్. దేవుడు విడిచిపెట్టేసాడు, అందుకు బతిమాలాడట కూడా అక్కడ ఆయన. మోషే కూడా బ్రతిమాలుతాడు, ప్రభా ఇంతవరకు వచ్చాను కదా, నేను అక్కడికి వెళ్ళి వచ్చేస్తానని. ఆయనకు అలాగే నో వెళ్ళటకు లేదంటప్పటికీ అంతే విధేయత. సరే అయ్యా మీ ఇష్టం అంచి విధేయత కలిగి ఒప్పుకున్నాడు. కోపమించలేదు. ఎంత కానాన్ దేశం వెళ్ళలేదు, పంపించట్లేదని కోపమించలేదు. అయినప్పటికీ అంత గొప్ప విధేయత. అయితే తర్వాత మళ్ళీ యేసుప్రభు కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు మోషేని చూస్తాడు కదా, యేసుప్రభు చూస్తాడు. మీకు ఒక పర్ణశాల కట్టించినా అని అడుగుతూ ఉంటారు కదా శిష్యులు, అది మనకు తెలుసు. అప్పుడు తర్వాత ప్రవేశించాడు ఆయన. ఆ తర్వాత వెళ్ళినట్లుగానే కనిపిస్తుంది. అక్కడ చూశారు కదా మరి, కానాన్లో మీ ఇశ్రాయేల్ దేశంలో చూసి ఉన్నారు. అటువంటి ఆ ప్రదేశంలో ఇప్పుడు ఎందుకని చెప్తున్నా అంటే, అది అన్ని పాటించి కూడా ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా కానీ దేవునికి ఇష్టం ఉండదు అనమాట. అలాగే మన జీవితంలో కూడా అన్నీ పాటించి, ఇందాక చదువుకున్నాం కదా ఆత్మ ఫలాల్లో 9 ఫలాలు చదువుకున్న అన్నీ కూడా ఉండాలన్నమాట. 9 ఫలాలు కూడా మనం ఫలించాలి. ప్రేమ, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. అన్నీ కూడా 9 అన్నీ కలిగి ఉండాలి. ఏది మిస్ అయినా కానీ అది విధేయతలోకి రాదు. ఇవన్నీ కూడా పాటించాలి. అలాగే 99 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ పాటించకపోయినా కూడా డేంజర్ అన్నమాట. కనుక మరి దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు. కొన్ని విషయాలు మనం కంట్రోల్ చేసుకోలేం. అయితే ప్రభువుని అడిగితే వెంటనే క్షమిస్తాడు, వెంటనే మళ్ళీ మంచి మార్గంలో నడిపిస్తాడు దేవుడు. ఇక్కడ మనకు చెప్పుకోగలుగుతున్నాం కదా. నేను చెప్పేవి ఎవరంటే వాళ్ళు రేఖాబీలు అనే మాట కనిపిస్తుంది ఎక్కడైనా. 35:18 వచ్చిన చదవమ్మా. మరియు ఇర్మియా రేఖాబీయులను చూచి ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు
మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తం అనుసరించుచున్నారు. కాబట్టి ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండకుండా మానడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రేకాబీలు ఎవరు వీళ్ళు అసలు? రేకాబీలు అనే వంశం చాలా దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు అస్తమానం మిస్టేకులు చేస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ యెర్మీయాని అక్కడ పంపించి, ప్రవక్తలను అక్కడ పంపించి, ఆ రేకాబీలను చూసి గుర్తు తెచ్చుకుంటారా అని చెప్తాడు దేవుడు. మనం కూడా మన పిల్లలు అలాగే కదా మిస్టేకులు చేసి చూడు ఎంత చక్కగా చదువుకుంటున్నాడో అని తిడతాం కదా, అలాగనమాట. ఈ రేకాబీల దగ్గరికి బుద్ధి తెచ్చుకోండి. ఎందుకని ఏం బుద్ధి తెచ్చుకోమంటే యెర్మీయాని పంపించి వాళ్ళని దేవుని ఆలయంలో పిలిపించి ఈ రేకాబీల్ని వాళ్ళందరికీ కొంచెం ద్రాక్షారసం ఇచ్చి వాళ్ళని గౌరవించు, ఇలాగ చేయని చెప్తారు. అలాగే అదే ప్రకారంగా యెర్మీయా వెళ్ళి వాళ్ళకి అందరికీ ద్రాక్షారసం ఇస్తాడు. ద్రాక్షారసం ఇస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? అక్కడ కనిపిస్తున్నాం, పైన అక్కడ కనిపిస్తుంది, మా పితరులకు రేకాబు కుమారుడైన యోనాదాబు మీరైనను మీ సంతానం వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. ఆమేన్, హల్లెలూయా. చూసారా, యెహోనాదాబు వీళ్ళందరికీ యజమాని అయినటువంటి ఏమంటున్నాడు తెలుసా? మీరు ద్రాక్షారసం ఇచ్చారు కానీ మేము త్రాగము. ఎందుకంటే మా పితరులు బహుశా 100 సంవత్సరాల క్రితమో ఎప్పుడో వాళ్ళ పితరులు ఒక ఆజ్ఞ ఇచ్చారనమాట. ఏంటంటే మీరు ద్రాక్షారసం తాగకూడదు, పెద్ద ఇల్లులు కట్టుకోకూడదు, ఇంకా గుడారాలు వేసుకునే ఉండాలి, పెద్ద ఇల్లు కట్టేసుకుందామని, లేకపోతే మంచి విత్తనాలు వేసి పెద్ద పంటలు పండించేసి పెద్ద సంపాదించేసుకుందాం అని ఏం పెట్టుకోవద్దు, మీరు నార్మల్గా ఉండండి అని మాకు ఎలా చెప్పారో అలాగే మేము ద్రాక్షారసం ముట్టము అన్నారు. మరి మనం ఎలా ఉన్నాం? రండి బ్రదర్ కొంచెం ద్రాక్షారసం తీసుకుందామంటే ఏమంటారు? మీరు కూడా ఇదే మాట అంటారా? లేదండి మత్తు పదార్థాలు మేము పోలుకోమండి, మేము క్రైస్తవులు అండి. మనం కూడా అదే విధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ఆ రేకాబీలు వంశం, అందుకనే రేకాబీలు వంశంలోంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నారో చూసారా ఈ రేకాబీలు. అందుకని వీళ్ళ కోసం నేను నిత్యము ఈ కుటుంబంలోంచి ఈ వంశంలోంచి మీరు కూడా యూద గోత్రంలో ఉండాలి అని. యూదుని 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు, మోషేకు మేనమామైనటువంటి ఇత్రో సంబంధికులు అన్నమాట వీళ్ళు, వాళ్ళ వంశంలో వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కలిసి వచ్చేసారు ఇక్కడికి, కానాన్ వచ్చేసారు, వాళ్ళతో పాటు కనెక్ట్ అయ్యి వచ్చేసారు, ఇంక వీళ్ళతో పాటే ఉంటున్నారు. కాబట్టి చాలా మంచి వంశం అన్నమాట ఈ వంశం, ఆ రేకాబీలు వాళ్ళ యొక్క విధేయత గొప్ప విధేయత అన్నమాట. అది దేవునికి ఇష్టమయ్యే వాళ్ళు అన్యులైనప్పటికీ, వాళ్ళు ఎవరైనప్పటికీ, అంటే క్రైస్తవులు మాత్రమే కాదు లేదా ఇశ్రాయేలు మాత్రమే కాదు, ఈవెన్ అన్యులైనప్పటికీ విధేయత కలిగి వినయంతో ఉన్నట్లయితే దేవుడు హెచ్చింపచేస్తాడు. హల్లెలూయా. దేవుడు అందరికీ ప్రభు, అందరినీ హెచ్చింపచేసే దేవుడు ఆయన. దేవుడు ఈవెన్ నువ్వు అన్యుడు అయినా సరే నువ్వు విధేయత కలిగి ఉన్నట్లయితే అదే గొప్ప సీక్రెట్ మన లైఫ్లో. మీ యజమాని తిడుతున్నాడా, మీరు కూడా ఫైల్ ఇసిరి వచ్చేయకండి, జాబ్ అక్కర్లేదని. విధేయత చెప్పాలి, గొప్ప తగ్గింపు కావాలి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే ఆ కోపాన్ని నువ్వు అణుచుకున్నావో నీకు బీపీ రాదు, షుగరు రాదు, అన్నీ కూడా ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది దేవునిపై ఆధారపడి ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మనం పట్ల చేస్తాడు. మనం ప్రాక్టీస్ చేద్దాం అటువంటి గొప్ప కంట్రోలింగ్ పవర్. దేవుడు మనం ప్రాక్టీస్ చేద్దాం అటువంటి గొప్ప విధేయతని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంతవరకు వినలేదు కదా, ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి. 1:16 ఉంటుంది న్యాయాధిపతులు. మోషే మామయ్య అయిన కేయును కుమారులు. కెయూను అంటే ఈ రేకాబీలు అనమాట. కెయూను అంటే ఈ రేకాబీలు. యోధా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్లు పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. హల్లెలూయా. మంచి దేశం ఇది, మంచి వాళ్ళు వీళ్ళు, ఈ రేకాబీలు. కయ్యూను అంటారు కదా, కెయూను అన్న రేకాబీలు అన్న ఒకటే అనమాట వీళ్ళు కూడా. మరి దినవృత్తాంతంలో కూడా అలా ఉంటుంది. మొదటి దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 55వ వచనం. యబెజ్యలో కాపురమున్న లేఖికుల వంశములైన తెరాతీయులను, షిమ్యాతీయులను, షుకోతీయులను వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన ఎవరు? హమాతు వలన పుట్టిన కేవీయులు సంబంధులు. ఎవరమ్మా? రేకాబీలు తండ్రి అయిన అంటే మిద్యానీయులు అనమాట. రేకాబీలు అంటే మిద్యానీయులు. రేకాబీలు అంటే వీరు మిద్యానీయులు ఇశ్రాయేలు వంశవస్తులు. ఇశ్రాయేలు కాదు వీరు, కానీ వారు యూదులతో కలిపి వీరు యోధా గోత్రంలోకి వెళ్ళి ఆ విధంగా దేవుని యొక్క మంచితనాన్ని పొందుకోగలిగారంటే కారణం ఏంటి?
వారి విధేయత కలిగి ఉన్నారు. అటువంటి గొప్ప విధేయత, గొప్ప దీన మనసు దేవుడు మనకును మన కుటుంబాలకి దేవుడు దయచేయను గాక. హల్లెలూయా.